ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుందరి, నీకు డబ్బులు కావాలంటే నేను ఇచ్చేవాడిని కదా, ఎందుకు అలా చేసావు? వామ్మో, 30 లక్షలు తీసుకుందా? ఇప్పటి వరకు మా వాళ్ళని చాలా మాట్లాడినావుగా, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఎలాంటి వాళ్ళు? అక్క, డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ మీద సంతకం చేసావా? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందామే. ఒకే ఒక్క మాట చెప్పక్క, డబ్బులు తీసుకున్నావా లేదా? గాయత్రి, ఆ విషయం తర్వాత చెప్తాను, నువ్వు ఆవేశపడకు. ముందు చెప్పక్క, డబ్బులు తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. ఇప్పటికైనా అర్థమైందా మీ అక్క డబ్బు మనిషని? ఆ రోజు మా బాలాని అమాయకుణ్ణి చేసి డబ్బులకి పెద్ద స్కెచ్ వేసిందంటే ఎవ్వరూ నమ్మలేదు. అక్కేమో లక్షల లక్షల డబ్బులకు గాలం వేస్తే, చెల్లేమో ఏకంగా ఆస్తి మొత్తానికి అసలు పెట్టేసింది. వీళ్ళు మళ్ళీ మన విలువల గురించి మాట్లాడుతున్నారు. పిన్ని, నువ్వు మాట్లాడకు, గాయత్రి సుందరి ఫీల్ అవుతారు. అది కాదు గాయత్రి, నేను చెప్పేది విను. గాయత్రి, అది కాదు నేను చెప్పేది. నువ్వు నాతో మాట్లాడుతూ ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి మా దగ్గర 30 లక్షలు తీసుకుంది. గాయత్రి, ఏమైంది? ఎంత మోసం చేశారు నన్ను! ఏమైంది గాయత్రి? మీకంతా తెలుసు, కానీ నా దగ్గర నిజం దాచారు. మీరసలు నన్ను నిజంగా ప్రేమించారా? ప్రేమించాను కాబట్టే కదా పెళ్లి చేసుకున్నాను. నీతోనే, నీ వెంటే ఉంటున్నాను. మరి నా దగ్గర నిజం ఎందుకు దాచారు? వీళ్ళ నాన్నని మా అన్నయ్య యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా గాయత్రిని ఆపడం? అది కాదు గాయత్రి, అసలు ఏం జరిగిందంటే... ఏం జరిగిందో మీరు చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. మా అక్క నేను ఏం పాపం చేశామని ఇలా చేశారు? అది కాదు గాయత్రి. వద్దు, మీరు నాకింకేం చెప్పొద్దు. మా అక్కకి ఎంత అన్యాయం చేశారు మీరు. మళ్ళీ మేమే ఆస్తి కోసం, డబ్బు కోసం ఆశపడ్డామని నిందలు వేస్తారా? గాయత్రి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? దీని గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా మీకు తెలీదా? ఏంటిది? త్రిపుర గారిని కేర్ టేకర్గా అపాయింట్ చేయడానికి అగ్రిమెంటా? ఈ విషయం మీకు తెలీదా? నాకు అస్సలు తెలీదు గాయత్రి. త్రిపుర గారికి పర్సనల్ లైఫ్ కూడా లేకుండా కేర్ టేకర్గా చేయడానికి సంతకం పెట్టడం ఏంటి? అసలు ఎవరు చేశారు ఈ అగ్రిమెంట్? మీ వాళ్ళే. 30 లక్షలు డబ్బు ఇస్తే తీసుకొని మా అక్క దాని మీద సంతకం పెట్టిందంట. ఈ విషయాలేవి నిజంగా నాకు తెలియవు గాయత్రి. నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద కాదు, నా మీద
మీద ఎందుకు కొట్టేసుకుంటున్నారు? నీ మీద నేను ఒట్టేయలేను గాయత్రి. నాకిష్టం లేదు. మా వాళ్ళు ఎందుకు అగ్రిమెంట్ చేయించారో, దీని మీద త్రిపుర గారు ఎందుకు సంతకం పెట్టారో నాకసలేవీ తెలీదు. మా అక్క అంత పెద్ద నిర్ణయం తీసుకుని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏదో కారణం లేకుండా త్రిపుర గారు నీకు చెప్పకుండా దాయరు కదా. ఏ కారణమున్నా మా అక్క నాతో అన్నీ షేర్ చేసుకుంటుంది. అలాంటిది ఈ విషయం దాచింది. మీ వాళ్ళు మా అక్క డబ్బు మనిషి అంటుంటే చాలా బాధేసిందండి. మీ అక్క విషయంలోనే ఇంత ఫీల్ అవుతున్నావంటే మీ నాన్న చావు కారణం మా అన్నయ్య అని తెలిస్తే నువ్వు ఎలా తీసుకుంటావో. ఆ రహస్యాన్ని దాచి నేను తప్పు చేస్తున్నానో మంచి చేస్తున్నానో తెలియదు, కానీ నిజం తెలిస్తే నువ్వు నాకెక్కడ దూరం అవుతావోనని భయంగా ఉంది. అందుకే నీకు నిజం చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించు గాయత్రి. ఎందుకండి నన్ను మా అక్క పరాయిదాన్ని చేసేసింది? ఏంటోనండి, ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మా అక్కతో మాట్లాడబుద్ధి కావట్లేదు. కనీసం మా అక్క వైపు చూడలేకపోతున్నాను. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి మా దగ్గర 30 లక్షలు తీసుకుంది. అది కాదు గాయత్రి, నేను చెప్పేది విను. నువ్వు నాతో మాట్లాడు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా చెల్లెలు ఎప్పుడు నా మీద ప్రేమ చూపించిందే కానీ ఏ రోజు కోపం చూపించలేదు. అలాంటిది నా చెల్లెలు ఈ రోజు నన్ను అసహించుకునేలా చూసింది. నన్ను అపార్థం చేసుకుంది. దాంతో మాట్లాడకుండా, దాన్ని చూడకుండా నేను ఉండలేను. భగవంతుడా, త్వరగా నా చెల్లెలు నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి.